ఇవాళ ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ ఒకటి చదివాను సోషల్ మీడియాలో. చాలా గమ్మత్తుగా, చాలా వింతగా కూడా అనిపించింది. ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్న వాళ్ళ కోసం ఆ స్కూల్ వాళ్ళే ప్రైవేట్ ఫైనాన్షియల్స్ ని సెట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొంత అమౌంట్ ఇప్పించి ఆ పేరెంట్స్ కి తర్వాత దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసి మళ్ళీ పేరెంట్స్ చేత రీపే చేయిస్తున్నారు. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏదైతే అప్పు చేసి మరి పిల్లల్ని స్కూల్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారో అది పోను పోను ఇది మంచికంటారా, లేదంటే తల్లిదండ్రుల్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లడం అంటారా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ముందు వ్యవస్థ అందరికీ విషయాన్ని తెలియజేయడంలో ఫెయిల్ అయిందని చెప్పాల్సి. ఇప్పుడు సహజంగా ఏ తల్లిదండ్రులకైనా కానీ ఉండేటువంటి ఒక ఫస్ట్ గోల్ ఏంటి అని అంటే పిల్లవాడిని బాగా చదివించాలి, ఎడ్యుకేషన్ అందజేయాలి. మనమంటూ పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది భూమి కాదు, బంగారం కాదు, డెఫినెట్ గా ఒక ఎడ్యుకేషన్. మనిషి తలను కూడా తాకట్టు పెట్టి చేసేటువంటి పనులు ఏమైనా ఈ భూమి మీద ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఐఎంఐ కట్టలేని పొజిషన్ లో ఆ పేరెంట్స్ ఉంటే దాని నెక్స్ట్ ఏంది? ఆ పిల్లవాడిని స్కూల్లో అలో చేస్తారా? ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ స్కూల్కి వెళ్ళడం పక్కన పెట్టండి, ఆ పిల్లవాడు నెక్స్ట్ లెవెల్ కింద స్కూల్కి కూడా పోలేదు. సింపుల్ లెక్క ఆలోచించండి. ఒకటి కొంతవరకే చదివించగలుగుతారు, ఆ పైన ఇంకా ఇబ్బంది అవుతుంది. పూర్తి స్థాయిలో ఆస్తులు కూడా అన్ని చదివించాల్సిన పరిస్థితికి వస్తుంది. నేను ఈ మధ్య ఈ పాటని బాగా గమనిస్తున్నాను. పిల్లలు ఈ పలానా స్కూల్లో చదువుతున్నారు, ఇంత ఫీజు కడుతున్నాను అని చెప్పటమే గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆ పిల్లవాడిని పలానా గచ్చిబౌలిలోనో లేకపోతే పలానా మణికొండలోనో లేదంటే పలానా ఫిలిం నగర్లోనో స్కూల్లో చదివిస్తున్నా అని చెప్పుకోవడం అనేది కూడా ఇవాళ ఒక సోషల్ స్టేటస్. ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయదు, అది తేలిపోయేది. ప్రభుత్వం అయితే మధ్యతరగతి వాడి కోసం కానీ పెద్ద ఎత్తున ఆలోచన చేసి గెలిచినట్టుగా అయితే ఈ 77 సంవత్సరాల భారతదేశంలో నిరూపించబడలేదు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. అండ్ వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఇవాళ ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ ఒకటి చదివాను సోషల్ మీడియాలో. చాలా గమ్మత్తుగా, చాలా వింతగా కూడా అనిపించింది. ఓకే. బెంగళూరు స్కూల్స్ ఆర్ నౌ పార్ట్నరింగ్ విత్ ద ప్రైవేట్ ఫినాన్షియర్స్, టర్నింగ్ రైజింగ్ ఫీజెస్ ఇంటూ ఈఎంఐస్ దట్ పుష్ పేరెంట్స్ ఇంటూ డెట్. ఓకే. అంటే ఏ పేరెంట్స్ అయితే స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారో, ఎవరైతే బర్డన్ గా ఫీల్ అవుతున్నారో బెంగళూరులో, అటువంటి వాళ్ళకి ఆ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేటు ఫైనాన్షియర్స్ చేత డబ్బులు ఈఎంఐకి ఇప్పించి ఆ ఈఎంఐ అమౌంట్ని మళ్ళీ పేరెంట్స్ చేత మళ్ళీ ఫైనాన్సర్స్కి కట్టించే విధంగా చేస్తున్నారు. అంటే ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్న వాళ్ళ కోసం ఆ స్కూల్ వాళ్ళే, పర్టికులర్ ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ప్రైవేట్ ఫైనాన్షియల్స్ని సెట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొంత అమౌంట్ ఇప్పించి ఆ పేరెంట్స్కి తర్వాత దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసి మళ్ళీ పేరెంట్స్ చేత రీపే చేయిస్తున్నారు. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది అంటే ఈ పరిణామం ఏంటో అర్థం కావట్లేదు. ఇది మంచికంటారా, లేదంటే తల్లిదండ్రుల్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లడం అంటారా? ఇది ఫెయిల్యూర్ అనేది ఎక్కడుందంటారు? మన వ్యవస్థలో ఉందా, లేదంటే ఎలా కన్సిడర్ చేయాలి ఈ పర్టికులర్ సినారియోని? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది ముందు వ్యవస్థ అందరికీ విషయాన్ని తెలియజేయడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి సార్. మనకి మన తాతలు స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు స్కూల్స్కి కాలేజ్కి పంపించేవాడు. నెలకి 100 రూపాయల ఖర్చులకు కూడా గవర్నమెంట్ ఎదురు డబ్బులు కూడా ఇచ్చారు. మన పేరెంట్స్కి స్కూల్స్ కాలేజెస్ అన్నప్పుడు దాదాపుగా ఫ్రీ ఉండేది. ఏదైనా ఉన్నా కానీ ఒక చాలా నామినల్, మహా అయితే 100 రూపాయలు కట్టేవాళ్ళేమో. మన టైం వచ్చేసరికి మహా అయితే సంవత్సరానికి 7,000 రూపాయలు కట్టి మనం స్కూల్స్కి వెళ్ళిన పరిస్థితులు. ఇప్పుడు నెలకి 7,000 రూపాయలు కడతామన్నా కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకని పరిస్థితి. సో ఇక్కడ ఈ టర్మ్ అర్థం చేసుకోవాలి, క్వాలిటీ అని చెప్పి. సో ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ గత ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశంలో నిదానంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనకు 1947 టైం దగ్గర నుంచే ప్రాపర్గా మనకి లిటరసీ రేట్ అనేది బిల్డ్ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా మార్పులు జరిగాయి. ఇంతకుముందు స్కూల్స్ అని అంటే కేవలం ఒక బల్ల, ఒక బెంచ్, అదే స్కూల్ అని అంటే మ్యాక్సిమం ఉంటే ఒక బోర్డు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పేది స్కూల్ ఒకప్పుడు. ఆ తర్వాత మన టైంకి వచ్చేసరికి కొంత చదువుకున్నటువంటి టీచర్స్ రావటము, కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం లాంటిది జరిగింది. 80 నుంచి 90 నుంచి బాగా ఎవల్యూషన్ బాగా స్టార్ట్ అయింది ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ 2000 నుంచి మిలీనియం నుంచి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక మంచి ట్రెండ్ చేంజ్ అయితే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కనిపించింది. బాగా కార్పొరేట్ అయిపోయింది, కార్పొరేట్ అవటం మొదలుపెట్టింది. యా
సో మనం అది వెస్ట్రన్ కంట్రీస్ వైపుగా చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఇంకా గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఉండేటువంటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అయి ఉండొచ్చు, లేదా కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీ రిలేటెడ్ ఫెసిలిటీస్ అయి ఉండొచ్చు. ఇప్పటికే చాలా గ్యాప్ ఇంకా ఉంది. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు మీరు ఏదైతే అప్పు చేసి మరి పిల్లల్ని స్కూల్కి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారో అది పోను అది మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సహజంగా ఏ తల్లిదండ్రులకైనా కానీ ఉండేటువంటి ఒక ఫస్ట్ గోల్ ఏంటి అని అంటే పిల్లవాడిని బాగా చదివించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సింపుల్. ఇప్పుడు మీరు చదివిన స్కూల్ కి మీ పిల్లవాడిని పంపిస్తారా, నెక్స్ట్ లెవెల్ స్కూల్ కి పంపించడానికి ట్రై చేస్తారా? నెక్స్ట్ లెవెల్ కార్పొరేట్ రేంజ్ కి పంపిస్తాం, రైట్. ఈవెన్ కాలేజ్ విషయంలోకి వచ్చిన అదే ఉంటుంది కదా. సో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ టైంలో ఏదైతే ఉందో మనం దాన్ని ఎఫర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనమంటూ పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది భూమి కాదు, బంగారము కాదు, డెఫినెట్గా అది ఒక ఎడ్యుకేషన్. ఎప్పుడైతే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామో అప్పుడే కావాల్సినటువంటి లైఫ్ వాళ్ళకి దొరుకుతుంది అని ఒక నమ్మకం పేరెంట్స్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన భారతదేశంలో అటు ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక పెళ్లి, ఒక ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ ఎమోషన్స్ తోటి టైఅప్ అయి ఉంటాయి. మనిషి తలను కూడా తాకట్టు పెట్టి చేసేటువంటి పనులు ఏవైనా ఈ భూమి మీద ఉన్నాయి అని అంటే అది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తలను తాకట్టు పెట్టి చేసేటువంటి పనులు ఇవే. ఈవెన్ అది ఇండియాలోనే కాదు, ఈవెన్ యూఎస్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా అక్కడ కేవలం ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 2%గా ఉంటే ఎడ్యుకేషన్ మాత్రం 5-6% గ్రో అవుతూ ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా రెగ్యులర్ ఇన్ఫ్లేషన్కి డబుల్ ద స్పీడ్ తోటి గ్రో అవటం అనేది ఎడ్యుకేషన్కి ప్రతి చోట ఉంది. అదే మన భారతదేశంలోకి వచ్చేసరికి దాదాపుగా 14% స్పీడ్ తోటి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయించుకునేటప్పుడు క్లియర్గా చెప్తున్నారు, ప్రతి సంవత్సరం మేము 10% ప్రైస్ని హైక్ చేస్తాము అని చెప్పి. అదే ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యే టైంకి అది ఎంత హైక్ అవుతుంది, అదే ఒక వాడు ఇంజనీరింగ్కి వచ్చే టైంకి ఎంత కాస్ట్ అవుతుంది. సో ప్రతిసారి అందుకే క్లియర్గా చెప్పేది మనకి గోయింగ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ యొక్క కాస్టింగ్ చాలా పెరగబోతోంది అని. సరే ఇది మన దేశంలోనే ఎందుకు వచ్చింది, అప్పు చేసి మరి పిల్లవాడు చదివించాల్సినటువంటి పరిస్థితి మన దేశంలోనే ఎందుకు వచ్చింది, బయట దేశాల పరిస్థితులు ఎందుకు లేవు? మీరు జర్మనీ లాంటి దేశానికి వెళ్తే అక్కడ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఫ్రీగా ఇస్తారు. మీరు 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కనుక ఎలిజిబుల్ అయినట్లయితే కనుక మీకు అక్కడ పెన్షన్ కూడా ఫ్రీగా ఇస్తారు. యూఎస్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు 12th క్లాస్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటారు. అదే కెనడాలో పిల్లవాడు పుడితే నెలకు వచ్చేసరికి దాదాపు $400 కెనడియన్ డాలర్లు పర్ మంత్ పిల్లవాడికి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ పైగా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు. అంటే అక్కడ ఏదైతే ప్రజలు ట్యాక్స్ కడుతున్నారో అది ప్రజలకి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా? దీన్నే బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడింగ్ అని అంటారు. మన భారతదేశంలో బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడింగ్ విషయంలో మనం చాలా వెనకబడ్డాం అన్నమాట. నేను 100% చెప్తాను. బేసిక్ ఫెసిలిటీస్ ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ రైట్ అని చెప్తాను. హ్యూమన్ రైట్స్ ఏంటి? తిండి, బట్ట, చదువు, గూడు, ఇవి బేసిక్ ఫెసిలిటీస్. ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విషయంలో మనం అట్టడుగు నుండిపోయామని చెప్తాను. మాక్సిమం చెప్తే ఏం చెప్తారు, ఎస్ మనకుంది, ఒక గవర్నమెంట్ స్కూల్ ఇచ్చామని అంటారు. నిజంగా అదే గవర్నమెంట్ స్కూలు ఎవరైతే ఇనాగరేషన్ చేశారో వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్చగలుగుతారా? ఆ ధైర్యం చేయగలుగుతారా? లేదు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు అటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ మీరే ఇనాగరేట్ చేశారు. ఎవరు ఇది ఇనాగరేట్ చేసింది? మీరే మీ పిల్లవాడిని పంపించలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎవరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఇంకా అప్పులు చేసి మరి స్కూల్కి పంపించే పరిస్థితిలో ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఇంజనీరింగ్కి వెళ్ళే టైంకి ఇంజనీరింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మన ఇంజనీరింగ్ చేసినప్పుడు గట్టిగా సంవత్సరానికి ₹1,00,000 లేదు. గవర్నమెంట్ ఫీజు 30,000 అప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ఫీజు 70,000, 75,000, 80,000 దాకా ఉంది ఇప్పుడు. అదే ఒక మంచి కాలేజీకి పంపించాలి అని అంటే నేను డెఫినెట్గా ఇప్పుడు 30,000 కాలేజీలో అప్పుడు చదివానంటే నేను నా పిల్లల్ని 30,000 స్కూల్కి కాలేజ్కి ఎందుకు పంపిస్తాను? నేను ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కాలేజీకి పంపించాలని ట్రై చేస్తాను. అప్పుడు మళ్ళీ అప్పు చేయాలి. సో బేసిక్గా దీని మీద ఎటువంటి అవగాహన కలిగించినటువంటి పరిస్థితులు లేవు, ఫెసిలిటీస్ ఇచ్చిన పరిస్థితులు లేవు. అటు ప్రభుత్వం ఫెసిలిటీస్ ఇవ్వదు, అటు ప్రభుత్వము కనీసం దానికి కావాల్సిన అవగాహననే ఇవ్వదు, కనీసం కాస్ట్ కంట్రోల్ను కూడా చేయదు. ఇక్కడ ఇంకో పాయింట్, కాస్ట్ కంట్రోల్ నిజంగా చేయాలా? కాస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ రెండో సైడ్ కూడా, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ఆలోచించాలి. నిజంగా కాస్ట్ కంట్రోల్ చేయాలంటే ఏమవ్వాలి? క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి. అది సొల్యూషనా? పోనీ మీరన్నా ఏం చేయాలి? గవర్నమెంట్ అన్నా సబ్సిడీ ప్రొవైడ్ చేయాలి ట్యాక్స్ పేయర్కి. ప్రతి సంవత్సరం ఇప్పుడు మన భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్ పేయింగ్ కంటే కూడా పర్సనల్ అంటే మనలాంటి ఇండివిజువల్స్ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ హైయెస్ట్గా ఉంది. ఏ దేశంలో నీ పరిస్థితి ఉంటుందా? ఒక కార్పొరేట్ వ్యాపారస్తుడి కంటే కూడా పర్సనల్ పీపుల్ పే చేసే ట్యాక్స్ దాటుతుందా? అట్లాంటి ఒక ట్యాక్స్ పేయర్ కోసం మీరు ఏమైనా సబ్సిడీ ఇచ్చారా? అటువంటి పరిస్థితి కూడా లేదు. సో బేసిక్గా దీనివల్ల ఆ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ క్వాలిటీని కాంప్రమైజ్ కాలేక, ఇటు ఈవెన్ పేరెంట్స్ కూడా నా పిల్లవాడికి కావాల్సిన ఆ క్వాలిటీ అనే ఒక ఇదితోటి నా పిల్లవాడికి నేను నా రక్తం దారపోసైనా సరే నేను ఖచ్చితంగా క్వాలిటీ వాళ్ళకి ఇవ్వాలన్న తాపత్రయంలో భాగం కింద
వాళ్ళు అవసరమైన ఒక లోన్ తీసుకొని అయినా సరే వాళ్ళు ఇస్తారు. కానీ ఇది ఎంత డిజాస్టర్కి దారి తీస్తుంది అన్న విషయాన్ని ఎవ్వరూ ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. సో ఇప్పుడు బెంగళూరులో తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో, సరే మొత్తానికి స్కూల్స్ వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్షియల్స్తో మాట్లాడి పేరెంట్స్కి డబ్బు ఇప్పిస్తున్నారు, అక్కడ దాకా ఓకే అనుకుంటే, ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టలేని పొజిషన్లో ఆ పేరెంట్స్ ఉంటే దాని నెక్స్ట్ ఏంది? ఆ పిల్లవాడిని స్కూల్లో అలో చేస్తారా? సరే ఇవాళైతే ప్రైవేట్ ఫైనాన్షియల్స్తో మాట్లాడి డబ్బులు ఇప్పించి ఫీజు కట్టించుకుంటున్నారు, బాగానే ఉంది. రేపు ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత పేరెంట్స్ కదా. మరి పేరెంట్స్ రెగ్యులర్గా ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మరి అప్పుడు ఏంటి ఆ పిల్లవాడిని స్కూల్ అలో చేస్తారా? ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ స్కూల్కి వెళ్ళడం పక్కన పెట్టండి, ఆ పిల్లవాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ కింద స్కూల్కి కూడా పోలేడు. సింపుల్ లెక్క ఆలోచించండి. మీరు ఈఎంఐ కట్టలేక పిల్లవాడిని డెఫినెట్గా ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది, అక్కడ లోన్ క్లియర్ కాదు. లోన్ క్లియర్ కాకపోతే ఫస్ట్ మీరు అప్పులోకి వెళ్తారు. డెఫినెట్గా అక్కడ ఫీ క్లియర్ కాకపోతే ఆ పిల్లవాడిని కూడా స్కూల్ కాంపౌండ్ కూడా దొక్కనియరు. ఇక్కడ ఏమైంది, అక్కడ కట్టడానికి ఫీజులు కట్టడానికి ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేవు అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు కనీసం మీ పిల్లవాడిని స్కూల్కి పంపే స్థాయి కూడా మీరు కోల్పోయారు. దీన్నే స్థాయికి మించిన పని చేయడం అని అంటారు. ఎస్, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తుంటాను. అది నేను ఏదో కేవలం కెమెరా ముందరకు వచ్చేసి ఒకరికి అడ్వైస్ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా నేను కూడా పాటించేటువంటి ఒక థియరీ. అసలు పిల్లవాళ్ళకి ఇంట్లో ఎంత చెప్తున్నారు అనే దాని మీద వాళ్ళ నాలెడ్జ్ యాక్చువల్గా అప్గ్రేడ్ అవ్వడం మొదలు పెడుతుంది. స్కూల్లో ఇప్పుడు సింపుల్గా చెప్తాను, మీరు ఒక చిన్న స్కూల్ నుంచే వచ్చారు, నేను ఒక చిన్న స్కూల్ నుంచే వచ్చాను. చాలా మంది ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, బిజినెస్ పీపుల్ కూడా చిన్న స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ వాళ్ళ గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న వీధి బడిలో చదువుకున్న వాళ్ళే, అందరూ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ ఉన్న పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండే వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ కదా. సో ఇక్కడ అసలు ట్విస్ట్ అంతా అక్కడ జరిగింది, వాళ్ళ ఇంటి లోపల జరిగింది. మనం ఎంతసేపటికి ఏం ప్రయత్నం చేస్తున్నాం? గడప బయటికి పంపించి మనకి తెలియంది వాళ్ళు ఏదో పెద్ద ఎత్తున నేర్పిస్తారు. ఎస్, డెఫినెట్గా డబ్బులు పెడితే కొంత వాల్యూ ఎడిషన్ దొరకచ్చేమని కాదనట్లేదు. కానీ అది స్తోమతకు మించి కనుక మనం చేసే ప్రయత్నం చేస్తే, నేను ఈ మధ్య ఈ ప్యాటర్న్ని బాగా గమనిస్తున్నాను. పిల్లలు ఈ పలానా స్కూల్లో చదువుతున్నారు, నేను ఇంత ఫీజు కడుతున్నాను అని చెప్పటమే గర్వంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ స్టేటస్, అదొక సోషల్ స్టేటస్. పిల్లవాడిని పలానా గచ్చిబౌలిలోనో లేకపోతే పలానా మణికొండలోనో లేదంటే పలానా ఫిలిం నగర్ లోనో స్కూల్లో చదివిస్తున్నాం అని చెప్పుకోవడం అనేది కూడా ఇవాళ ఒక సోషల్ స్టేటస్. అంటే సొసైటీలో మనమేంటి, మన రేంజ్ ఏంటి అనేది కూడా మన పిల్లవాడు చదివే స్కూల్ డిసైడ్ చేసి. ఎగ్జాక్ట్లీ. సో దీనికి నేను ఎప్పుడు ఒకటే థియరీ చెప్తా, మీరు ఎంత ఫీజులు మీరు మీ శాలరీలో పే చేయాలి అని అంటే అది 20% దాటకూడదని చెప్తా. సింపుల్ లెక్క, మీకు 100 రూపాయలు వస్తున్నాయి, 100% శాలరీ లెక్క వేసుకోండి. మీకు 100 రూపీస్ మీరు జనరేట్ చేస్తున్నారు అని అంటే 20 రూపీస్ స్కూల్కి పోతే మీకు మిగిలింది 80 రూపాయలు. ఆ 80 రూపాయల్లో మళ్ళీ మీ ఇంటి ఖర్చులు, ఇంటి రెంట్లు, XYZలు అవే ఎంత వద్దన్నా కానీ ఒక 60 రూపాయలు వస్తాయి. పైన మీకు మిగిలింది ఎంత? ఇంకో 20 రూపాయలే. మీరు ఆ 20 రూపాయలు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు పిల్లవాడికే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఆ పిల్లవాడిని మీరు స్కూల్ వరకు చదివించగలుగుతారేమో, కానీ ఆ పిల్లవాడికి రేపు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే మీరు ఎక్కడ డబ్బులు దాచిపెట్టారు? సార్ అది పక్కన పెట్టండి. మీరు అటు 20 రూపాయలు, సార్ మొత్తం 40 రూపాయలు పిల్లవాడి కాలేజ్కో స్కూల్కో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళారు. మరి మీరు ఎట్లా బతుకుతారు? నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇదే మాట చెప్తాను. మీకు 2 పిల్లలు ఉన్నారు అని అంటే మీరు ఖచ్చితంగా మీ సేవింగ్స్ని 3 భాగాలు చేయండి. ఒక్కొక్క భాగం ఒక్కొక్క పిల్లవాడి కోసం పక్కకు పెట్టంగా 3వ భాగం మీకోసం మీకు పక్కకు ఉండాలి. రేపటి రోజు మనం చదివించిన తర్వాత మళ్ళీ మీరు వాడి మీద డిపెండెంట్గా వెళ్తారా? అంటే వాడు సంపాదించిన డబ్బుల్లో నుంచి మళ్ళీ మీరు వాడు మిమ్మల్ని చూసుకోవాలి అని అంటే మరి వాడికి ఆర్థికంగా బడ్డను పెరగదా? ఈరోజు మీరే భరించలేకపోతున్నారే స్కూల్ ఫీజుల్ని, రేపు ఆ అబ్బాయి ఎట్లా భరించగలుగుతారు ఆ స్కూల్ ఫీజుల్ని? సో ఎప్పుడైనా సరే మనకు వచ్చే దాంట్లో ఒక పర్సంటేజ్ మాత్రమే మనం ఒక దానికోసం ఖర్చును కేటాయించాలి. అంతకు మించి చేస్తే ఏమవుతుంది? ఒకటి, కొంతవరకే చదివించగలుగుతారు, ఆ పైది ఇంకా ఇబ్బంది అవుతుంది. పూర్తి స్థాయిలో ఆస్తులు కూడా అమ్మి చదివించాల్సిన పరిస్థితికి వస్తుంది. తర్వాత అసలు మిమ్మల్ని కూడా మీరు చూసుకోలేని పరిస్థితులకు మీరే నెట్టబడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయదు, అది తేలిపోయింది. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం అయితే మధ్యతరగతి వాడి కోసం కానీ, సామాన్య ప్రజల కోసం కానీ, వాళ్ళ బాగు కోసం కానీ పెద్ద ఎత్తున ఆలోచన చేసి గెలిచినట్టుగా అయితే ఈ 77 సంవత్సరాల భారతదేశంలో అయితే నిరూపించబడలేదు. మరి ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? కనీసం మీకు మీరు చేసుకోవాలి. మీకు మీరు ఏం చేసుకోవాలి? మీ చేతిలో ఉన్నటువంటి 100 రూపాయలు మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఫెయిల్ అయితే నష్టం ఎవరికి జరుగుతుంది? కుటుంబం మొత్తం వెనకబడుతుంది, కొన్ని తరాలు వెనకబడతాయి. సో మొత్తానికి ఏంటి ఇప్పుడు దీని కన్క్లూజన్ ఎలా తీసుకోవాలంటారు? సో మనం ఏ స్కూల్ని బ్లేమ్ చేయడమో దేన్ని బ్లేమ్ చేయడం కుదరదు. వాళ్ళు ఇచ్చేటువంటి క్వాలిటీకి వాళ్ళు అది చేస్తున్నారు. ఎస్, మన దేశంలో డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది ఒక చారిటీ లాగా రన్ అవ్వాల్సింది, అదొక ప్రాఫిట్ తోటి రన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కాదు. కానీ కనీసం దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా లేవు. కాబట్టి అట్లీస్ట్ మనమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకొని
మన స్తోమతలో మనం ఇంత పర్సంటేజ్ అలోకేట్ చేయాలో అంతవరకే అలోకేట్ చేయండి. మిగతా వాటిని భవిష్యత్తులో పిల్లవాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అలోకేట్ చేయండి. మిగతా కొంత పోర్షన్ మీకోసం మీరు కూడా ₹1 దాచిపెట్టుకోండి. లేకపోతే ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్కి దారితీస్తుంది. ఇది కేవలం ఒక కుటుంబంలోనే కాదు. ఇప్పుడు ఒక కుటుంబం ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్తుంది అని అంటే ఆ సొసైటీలో మరికొన్ని కుటుంబాలు కూడా అదే ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి వెళ్తుంది. ఆ మరికొన్ని కుటుంబాలు అన్నీ కలిపితే ఒక ఊరు అవుద్ది, కొన్ని ఊర్లు కలిపితే ఒక దేశం అవుద్ది. ఫైనల్గా మధ్యతరగతి వాళ్ళందరూ కూడా అన్నెసరీగా ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి దారి తీస్తారు. ఈ కన్సర్న్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. రిటైర్మెంట్ ఫేస్ ఈ జనరేషన్ బాగా ఇబ్బంది పడబోతోంది. జాగ్రత్తగా మీకు మీరే ప్లాన్ చేయండి, మీకు ఎవరు సహకరించారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.